స్వాగతము దేవా స్వాగతము, శుభ స్వాగతం దేవ శరణాగతం, స్వాగతము దేవ స్వాగతము. ప్రేమకు నిలయ కరుణామయ, అల్పులమయ్య అనర్హులమయ్య, ప్రేమకు నిలయ కరుణామయ, అల్పులమయ్య అనర్హులమయ్య, పిలిచితివయ్యా నిలిపితివయ్యా, పిలిచితివయ్యా నిలిపితివయ్యా, మా పూజలివిగో మా పూజితేజ, మా పూజలివిగో మా పూజితేజ, స్వాగతము దేవా స్వాగతము, సుమ స్వాగతం దేవ శరణాగతం, స్వాగతము దేవ స్వాగతము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు తుమ్మా సుధీర్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు కీర్తిశేషులు ఫాదర్ తుమ్మా ఫ్రాన్సిస్ జయంతి సందర్భముగా ఫాదర్ తుమ్మా ఫ్రాన్సిస్ చారిటబుల్ ట్రస్ట్ను ఆశీర్వదించమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ జాగీర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు తిరుమల రెడ్డి రాయప్పరెడ్డి విజయరాణి కుటుంబ సభ్యులు. తిరుమల రెడ్డి రాయప్పరెడ్డి గారి 82వ పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు విజయరాణి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, కుమార్తెలు, కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మైత్రాసనం బెలగాం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఉర్లాపు అనుదీప్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, కియాన్కు మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శ్రీ ఉర్లాపు రాజేశ్వరరావు, శ్రీమతి విమల కుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఏ గంగాధరరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రమేష్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. చట్టుమాల జయరాజ్, జీవన్ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను హవీలా, హర్షితల వైద్య చదువులో జ్ఞానం, ఆరోగ్యం దయచేయమని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న చట్టుమాల హర్షితకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగాం విచారణ. కీర్తిశేషులు అల్లం చతురుతమ్మ గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి ప్రత్యేకమైనటువంటి దివ్యబలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన కోసం మనము ఉదయకాల వేళలోనే లేచి దివ్యబలి పూజలో పాల్గొనాలని యత్నిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్యగ్రంథ పఠనములను మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇదిగో, కోత ఎక్కువగా ఉన్నది, కానీ పనిచేయువారు తక్కువగా ఉన్నారు అని. పనిచేసేటువంటి వారి కోసం ప్రార్థించండి అని మనందరినీ కూడా మనవి చేసినట్లుగా వాక్యము పరిచయం చేస్తూ ఉంది. మరి మొదటి పట్టణంలో కూడా మనం చూస్తున్నాం, అనేకమైనటువంటి జనులు, ముఖ్యంగా ఇజ్రాయేలు ప్రజలు అంతా కూడా వారి వారి రీతులు పట్టే వారు పనులు చేస్తున్నారు. దైవనామ స్మరణని ఎప్పుడో మరిచిపోయి ఉన్నారు. దేవుని కట్టడలకు దూరంగా ఉంటూ దేవుని పట్ల నిజమైనటువంటి భక్తిని వెల్లడి చేయడం లేదు. కావున అలాంటి వారందరినీ కూడా సరిదిద్దడం కోసము మీరు సరి అయినటువంటి ప్రవక్తల కోసం, ప్రబోధకుల కోసం ప్రార్థించాలని ఈనాటి పఠనములు మనందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మన దైనందినటువంటి జీవితంలో కూడా మనము ఫలానా వారు సరిగా చేయడం లేదు, ఫలానా వారు సరిగా చెప్పడం లేదు, ఫలానా వారు సరి అయినటువంటి పరిచర్య చేయలేదు అని అంటూనే ఉంటాము. కానీ క్రీస్తు ప్రభు బోధించినటువంటి విధంగా వారి కోసం ఏనాడు కూడా ప్రార్థన చేయం. బహుశా అదే నిజమైనటువంటి రహస్యమేమో. అన్నీ కూడా సరిచేయబడాలంటే ప్రార్థించడము మాత్రమే సరైనటువంటి మంత్రమని మనం గమనించుదాం. ఆ విధంగా ప్రార్థన చేయనటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయ శిలువ మరణం ద్వారా విమోచించితివి. పాపమనడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజును ఎన్నుకొనిరి, నా అనుమతి లేకయే నాయకులను నియమించిరి. వారు తమ వెండి బంగారములతో ప్రతిమలను చేసుకొని తమ వినాశనమును తామే కొని తెచ్చుకొనిరి. సమరియా ప్రజలు కొల్చు కోడెదూడను నేను ఏవగించుకొందును. నేను నా ప్రజలపై ఆగ్రహము చెంది తిని. వారు విగ్రహారాధనను మానుటకు ఇంక ఎన్నాళ్ళు పట్టును? ఇశ్రాయేలు కళాకారుడు చేసిన బొమ్మ దైవము కాజాలదు కదా. సమరియా ప్రజలు కొల్చు కోడెదూడ ముక్కలు ముక్కలగును. గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు. వెన్నువేయని పైరు పంట ఎట్లు పండును?
ఒకవేళ పండినా అన్యజాతి వారు దానిని అపహరింతురు. పీఠములు నిర్మించిరి, కానీ ఆ బలిపీఠములతో పాటు వారి పాప స్థలములు పెరిగిపోయినవి. నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాస్త్రములు వ్రాసితిని, కానీ వారు వానిని అన్యుల శాసనముల వలె నెంచి తృణీకరించిరి. వారు నాకు బలి పశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు. కానీ యావే ప్రభునైన నేను వారి వలన ప్రీతి చెందనైతిని. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరల ఐగుప్తుకు వెళ్ళిపోవలసినదే. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ఇశ్రాయేలులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. మన దేవుడు స్వర్గమున ఉన్నాడు. ఆయన తనకు ఇష్టము వచ్చిన కార్యమెల్లా చేయును. వారి విగ్రహములు వెండి బంగారములతో చేయబడినవి. నరుల హస్తములు వానిని మలచెను. అందరూ. ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. వానికి నోళ్లున్నవి కానీ అవి మాట్లాడలేవు, కనులున్నవి కానీ చూడలేవు, చెవులున్నవి కానీ వినలేవు, ముక్కులున్నవి కానీ వాసన చూడలేవు. అందరూ. ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. చేతులున్నవి కానీ స్పృహింపలేవు, కాళ్ళున్నవి కానీ నడువలేవు, వాని గొంతు నుండి ఒక్క మాటయు వెలువడదు. ఆ బొమ్మలను మలచిన వారు, వానిని నమ్మువారు వాని వంటి వారే అగుదురు. అందరూ. ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును ఆదుకోలునై ఉన్నాడు. అహరోను వంశజులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును ఆదుకోలునై ఉన్నాడు. అందరూ. ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసురాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసురాజా. జై జై యేసురాజా, జై జై యేసురాజా, జై జై యేసురాజా, జై జై యేసురాజా. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. రాత్రింబవళ్ళు మేలుకొని ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. రాత్రింబవళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా.
హల్లెలూయా 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 హల్లెలూయా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 32వ వచనం నుండి 38వ వచనం వరకు. యేసు తన శిష్యులతో వెళ్ళుచూ ఉండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవానిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. దయ్యము వెడలుగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అప్పుడు అతడి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇజ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూ ఎరుగము అనిరి. కానీ పరిసయ్యులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెళ్ళగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచూ ఉండెను. నిస్సహాయులై బాధల్లో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము, కానీ కోతగాండ్రు తక్కువ. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కోత ఎక్కువగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారు. కావున యజమానునికి ఎక్కువ పనివారిని పంపించమని మీరు మనవి చేయండి అన్నటువంటి శుభ సందేశముతో క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ప్రబోధకులు కావాలని, పనివారు కావాలని, క్రీస్తు ప్రభు యొక్క రాజ్య విస్తరణ కోసం అహర్నిశలు కృషి చేసేటువంటి కృషివలురు కావాలని మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. కమ్యూనిస్ట్ దేశమైనటువంటి రొమానియా అనేటువంటి దేశంలో జోసెఫ్ టోనీ అనేటువంటి ఒక యువకుడు క్రీస్తు ప్రభువు పట్ల ఆకర్షితులై తన వాక్యమును ప్రబోధించుటకై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి థియాలజీ చదువుకోవాలని, అంటే తత్వశాస్త్రమును చదివి ప్రబోధకుడిగా మారాలని అతడు వెళుతూ ఉన్నాడు. వెళ్ళి అక్కడ చదివిన తర్వాత తిరిగి వచ్చేటువంటి క్రమములో తన తోటి విద్యార్థులతో తను ఎలాంటి పరిచర్య చేయబోతున్నాడు, ఎలాంటి ప్రబోధకుడిగా మారబోతున్నాడు అన్నటువంటి విషయాల్ని ఆయన చర్చిస్తూ ఉండగా వారితోటి విద్యార్థులు ఆయనను అడిగారు, ఇదిగో నీవు వెళ్ళగానే, మీ దేశమునకు నీవు వెళ్ళగానే నిన్ను ఖచ్చితంగా బంధిస్తారు. ఎందుకంటే నువ్వు వెళ్ళి ఇక్కడికి వచ్చి చదివినటువంటి విషయం ఏమిటంటే దేవుని గురించి, క్రీస్తు ప్రభు గురించి. అక్కడ ఉన్నటువంటి మీ ప్రభుత్వాలు నమ్మవు కాబట్టి నువ్వు వెళ్ళగానే నిన్ను అక్కడ బంధిస్తారు. మరి ఏ నమ్మకముతో ఈ ముఖ్యమైనటువంటి ఈ విషయ పరిజ్ఞానం థియాలజీని చదివావు, లేకుంటే ఎటువంటి నమ్మకముతో నీవు ఆ దేశ ప్రవేశము చేస్తున్నావు అని తోటి విద్యార్థులు అడిగినప్పుడు ఆయన మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 16వ వచనం గురించి ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమిటంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె లేకుంటే గొర్రెల వలె నేను పంపబడుతున్నాను. ఎందులకంటే తోడేళ్లుగా ఉన్నటువంటి మనుష్యులను, మానవ స్వభావం కలిగినటువంటి వారు నేరు తోడేళ్ల స్వభావముతో, జంతు స్వభావంతో వారు ఉన్నారు. కాబట్టి
వారు తోడేళ్ళు కాదు, మనుషులు అన్నటువంటి ఆ విషయాన్ని వారికి గ్రహింపచేయుటకు నేను సిద్ధముగా వెళ్తూ ఉన్నాను. వారు నన్ను బంధించినా కానీ నేను పరిచర్య చేస్తూనే జీవించడం, లేకుంటే జీవిస్తూనే బోధించడం అన్నటువంటి విషయంని నేను వాళ్ళకి వెల్లడి చేస్తూ నా జీవనాన్ని కొనసాగించబోతున్నాను అన్నటువంటి గొప్ప నమ్మకమును ఆయన ప్రదర్శించారు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఈ దేశానికి తిరిగి రావడం, అక్కడ పరిచర్యను చేస్తున్నటువంటి సమయంలో అనుకున్నటువంటి విధంగానే ఒకానొక రోజున ఆయనను అక్కడ ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షులు, ముఖ్యంగా గవర్నర్కి చెందినటువంటి వారంతా కూడా ఆయనను బంధించి ఆయనను ఇంకెప్పటికీ కూడా నీవు బోధించరాదు అన్నటువంటి విషయమును ఆయన చెప్పినప్పుడు, లేక నువ్వు మరణిస్తావు అన్నటువంటి విషయాన్ని వెల్లడి చేసినప్పుడు ఆయన ఈ విధంగా చెబుతున్నాడు, యువర్ సుప్రీం వెపన్ ఈజ్ కిల్లింగ్, మై సుప్రీం వెపన్ ఈజ్ బీయింగ్ కిల్డ్. అంటే మీ చేతిలో ఉన్నటువంటి అస్త్రం ఏమిటి? నన్ను చంపడం అన్నటువంటి అస్త్రం. కానీ నా చేతిలో ఉన్నటువంటి అస్త్రం నేను చంపబడడం. మైన్ ఈజ్ డయింగ్, నేను చంపబడమే నా అస్త్రం. ఎందుకంటే ఇప్పటికే చేయాల్సిందంతా కూడా నేను చేసేసాను. ఈ శరీరం అన్నటువంటిది మీరు చంపివేసినప్పుడు, లేకుంటే ఈ శరీరాన్ని మీరు నాశనం చేసినప్పుడు నా మాట ఎప్పటికీ కూడా ఆగిపోదు. ఎందుకంటే నేను ఇప్పటికే నా ప్రసంగాలు అన్నటువంటివి సీడీల రూపములలో మరియు టేప్స్ రూపములలో ఇప్పటికే ప్రజలకు లభ్యమవుతూ ఉన్నాయి. ఈ శరీరము గతించినా కానీ దేవుని యొక్క వాక్కు ఎప్పటికీ కూడా గతించదు, ఇది కొనసాగుతూనే ఉంటుంది. అది ఎక్కడ ఎవరికి చేరాలో అన్ని చోటులకు కూడా చేరుతోంది అని సెలవిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు వారు అనుకున్నారు, ఆ ఆఫీసర్ అనుకున్నాడు ఏమిటంటే ఇతను చంపడం కంటే కూడా వదిలివేయడము బెటర్ అని. అంటే ఇతని ఇప్పటి నుండి ఎక్కువగా ప్రబోధించడం లేదు. ఇప్పటికే ఆయన చెప్పాలనుకున్నటువంటి అన్ని విషయాలు జనులకు అందరికీ కూడా చేరిపోయింది. ఆయన మాట కంటే కూడా ఈ సీడీస్ మరియు ఈ టేప్స్ ద్వారా 10 రెట్ల ప్రబోధం జరుగుతుందని ఆయన వదిలివేశారని ఈ ఉదంతంలో మనం తెలుసుకుంటున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు స్వయముగా యేసుక్రీస్తువే క్రీస్తు ప్రభు యొక్క తన యొక్క పవిత్రమైనటువంటి పరిచర్యను అన్ని చోటులకు ఆయన ప్రకటించాడు అని, వెళ్ళిన చోటల్లా కూడా ఆయన ప్రబోధిస్తూ స్వస్థతలను చేశాడని వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. ఆయన ఎలాంటి ప్రదేశాలను ఆయన పర్యటించాడు అంటే పట్టణములు, పల్లెలు, పేదలు, ధనికులు, విఘ్నులు, ఆ విఘ్నతి లేనటువంటి వారు, మరి ముఖ్యంగా పాపులు, పునీతులు, మతి ఉన్నవారు, మతి లేనివారు, ఆల్ టైప్స్, అంటే అన్ని రకాలైనటువంటి ప్రజలకి, అన్ని రకాలైనటువంటి ప్రాంతాలకి ఆయన వెళ్ళుచూ ప్రబోధిస్తూ తన పరిచర్య అనగా స్వస్థతా పరిచర్యను చేశారని మనం వాక్యం ద్వారా వివరంగా తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ తను కూడా క్రీస్తు ప్రభువే స్వయముగా తన పరిచర్యను మొదలుపెట్టి మనము ఏ విధముగా పనివారిగా మారాలి అన్నటువంటి ఆ విషయాన్ని, లేకుంటే ఆ తత్వాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యము సమీపించినది, దేవుని రాజ్యము ప్రకటించబడి ఉన్నది. కాబట్టి మనము ప్రబోధకులుగా మారాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రబోధకులుగా మారాలి. నావలే మీరును సైతము ఈ ప్రబోధమును, ఈ పరిచర్యను చేయాలని తనే స్వయముగా ఒక మాదిరిగా, ఒక ఉదాహరణగా మన ముందు ఉండి నడిపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, ఎందుకంటే ఇలాంటి ప్రజలకు, ఇన్ని రకాలైనటువంటి ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నాడంటే అక్కడ దేవుని యొక్క వాక్యము కరువై ఉన్నది. దేవుని యొక్క వాక్యము కరువై ఉన్నది. అది మాత్రమే కాదు, దైవ స్పర్శ కూడా కరువుగా ఉన్నది. అందుకే ఆయన అంటాడు, ఆ కరుణామయుని హృదయము తరుగుకొనిపోయి ఉన్నది. వీరినందరూ కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నటువంటి వీరిని చూసి ఆ కరుణామయుని హృదయము తరుగుకొనిపోయినది, శ్రవించినది, ద్రవించినది అన్నటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాం. ఎందుకంటే ఎంత బాధ అంటే, యాక్చువల్గా వాక్య ప్రకారముగా మనం చూసినట్లయితే దేవుని రాజ్యం అప్పటికే ఉన్నది, అప్పటికే ప్రవేశము గావించబడినది, అందరికీ తెలుసు. ముఖ్యంగా వారి మధ్య ఉన్నటువంటి ప్రబోధకులు,
సద్దుకయ్యులు, పరిసయ్యులు, మరి ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులు వీరంతా కూడా అప్పటికే యూదా మత శాస్త్ర ప్రకారముగా యూదా మత కాపరులుగా ఉన్నారు. కానీ అలాంటి కాపరులు ఎలా మారారు అంటే దోపిడీగాండ్రుగా, తప్పినటువంటి త్రోవల్లో నడిపించేటువంటి వారుగా, మార్గము లేనటువంటి దిశల్లో మార్గాన్ని చూపించేటువంటి వారుగా, చీకటిలో నడిపించేటువంటి వారుగా వీరంతా కూడా మారారు. అందులకే పనివారు ఉన్నారు, కానీ ఆ పనివారు కోత కోయడానికి సరి అయినటువంటి వారు కాదు. కాబట్టి ఇంకా ఎక్కువ పనివారిని పంపించమని మీరంతా కూడా పంట యజమానునికి మనవి చేయండి అని తనే స్వయముగా ఏ విధంగా జరగాలన్నటువంటి విషయాన్ని మనకు తెలుపుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ప్రథమ భాగం అయితే, అంటే ఇంత గొప్పగా క్రీస్తు భగవానుడు తన పరిచర్యను, స్వస్థతా పరిచర్యను చేసినప్పుడు రెండవ భాగంలో ఆయన పనివారి కోసం ప్రార్థించమని అడగడము ఒక విశేషమైనటువంటి ఆలోచనగా నాకు అగుపిస్తూ ఉన్నది. ఎందుకంటే తనే స్వయంగా పనివారిని పంపమని మీరు ప్రార్థించండి అని అనడంలో ఎంతో గొప్ప సందేశము ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే నేను చెప్పినటువంటి విధముగా ఉన్నటువంటి కాపరులు, ఉన్నటువంటి యూదా మత కాపరులు ఏ విధంగా ఉన్నారంటే దోపిడీగాండ్రుగా, లేకుంటే రకరకాలైనటువంటి వారుగా, మార్గనిర్దేశం సరిగా చేయనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కావలసినటువంటి వారు విశ్వసనీయులైనటువంటి కాపరులు, మంచి అయినటువంటి కాపరులు కావాలి. అదే కరువుగా ఉన్నది. మొదటి భాగంలో వాక్యమునకు కరువుగా ఉన్నది కాబట్టి బోధకులు కావాలి. దైవరాజ్యం విస్తరించేటువంటి వారు, ఆ మంచితనము ఉన్నటువంటి వారు లేరు కాబట్టి మంచి పంట కోసేటువంటి వారు కావాలి. ఇప్పుడు దైవ స్పర్శ కూడా సరిగా అందడం లేదు కాబట్టి ఆ స్పర్శను అందించేటువంటి వారు కాపరులుగా రావాలి అని తెలియజేస్తూనే, ప్రియ సహోదరి సహోదరులారా, భగవానుడు ఎన్నిక కాబడినటువంటి సద్దుకయ్యులను, పరిసయ్యులను, మరి ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకుల జీవితాలని వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఎంతగానంటే మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో ఆయన అద్భుతమైనటువంటి స్వస్థతను చేస్తాడు. మాట్లాడనటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఏమనాలి? ఇదిగో మన మధ్య ఒక ప్రవక్త వెలిశాడు అని జనులందరూ ఆశ్చర్యమునకు గురి అవుతూ, మేము ఎన్నడూ కూడా ఇజ్రాయేలులలో ఇలాంటిది చూడలేదని వారు హర్షమును వ్యక్తం చేస్తున్నారు. దేవుని పట్ల ఆనందమును వ్యక్తం చేస్తూ ఉంటే, ప్రబోధకులు కాపరులైనటువంటి వీరు ఈయన బెల్జెబూలు సహాయంతో, పిశాచి నాయకుడైనటువంటి వారి సహాయంతో ఈ అద్భుతాలను చేస్తూ ఉన్నాడని. అందులకే పంట కోసేటువంటి వారి కోసం మనవి చేయండి అని అంటున్నాడు. అంటే వారి విధులలో వారు విఫలమయ్యారు కాబట్టి వాక్యము కోసం పరితపించేటువంటి పనివారి కోసం ప్రార్థించాలి. దైవరాజ్య విస్తరణ కోసం పరితపించేటువంటి పనివారి కోసం ప్రార్థించాలి. దేవుని రాజ్యమును, మరి ముఖ్యంగా ఎవరెవరైతే రక్షణ కావాలని తాపత్రయపడుతున్నారో అలాంటి వారందరికీ కూడా రక్షణ ఉన్నది, లభ్యమవుచు ఉన్నది. దేవుడు మనకు సమీపమున ఉన్నాడు అని ప్రబోధం చేసేటువంటి వారి కోసం ప్రార్థించండి అని క్రీస్తు ప్రభువు మనవి చేయండి అని మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బహుశా నేను బహుమార్లు చెప్పి ఉంటాను. మేము థియాలజీ చెన్నైలో చదివేటప్పుడు మా స్పిరిచువల్ డైరెక్టర్ ఫాదర్ కేవి అబ్రహాం, సలేషన్ గురువైనటువంటి ఆయన ఈ ట్రాన్స్ఫర్లు, అంటే ఫాదర్లకి, మనకు బిషప్లకి, లేకుంటే సిస్టర్లకి, వీళ్ళందరికీ ట్రాన్స్ఫర్లు వచ్చేటువంటి సమయంలో కొంచెం విముఖత ఉంటుంది, లేకుంటే కొంచెం ఆసక్తి అన్నటువంటిది ఉంటుంది, లేకుంటే కొంచెం ఆశ అన్నటువంటిది ఉంటూనే ఉంటుంది. అయితే ఒకానొక సమయమున నీకు కావాల్సింది అడుగు, పర్వాలేదు, లేకుంటే వెళ్ళి వినతి పత్రము, లేకుంటే వాట్ ఎవర్ ఫామ్ యూ కైండ్లీ మేక్ ఏ రిక్వెస్ట్, అంటే అడిగి చూడడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ అదే మన అధికారుల నిర్ణయం అయితే నువ్వు అది దైవ నిర్ణయముగా అంగీకరించుము. అది దైవ నిర్ణయముగా విధేయతతో, పరిపూర్ణమైనటువంటి విధేయతతో అంగీకరించుము. ఎందుకంటే ఆయన చెప్తాడు, దేర్ మే బీ వన్ సోల్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ టు బీ టచ్డ్ బై యూ అలోన్ అని ఆయన చెప్తాడు. దెర్ మే బీ వన్ సోల్ వెయిటింగ్ ఫర్ యూ టు బీ టచ్డ్ బై యూ అలోన్. అంటే దేవుని యొక్క ప్రతినిధిగా నీవు అక్కడికి వెళుతూ ఉన్నావు. నీ జీవితాంతంలో కూడా
ఎన్ని ఆత్మలను నీవు రక్షించావు, ఎన్ని ఆత్మలను నీవు కాపాడావు అని లెక్క వేసుకుంటే నిజంగా వేళల్లో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి బహుశా ఒక కన్యస్త్రీగా, ఒక గురువుగా, లేకుంటే ప్రబోధకుడుగా నీకు రావచ్చు. కానీ ఇక్కడ నీకు ఒక అవకాశమును దేవుడు ఇస్తూ ఉన్నాడు. నీ స్పర్శ కాదు, ఇక్కడ దేవుని యొక్క స్పర్శను అనుభవించడానికి ఒక ఆత్మ నీవు వెళ్ళుచున్నటువంటి చోటులో నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. అది నీ స్పర్శ కోసమే ఎదురు చూస్తూ ఉంది. అది దైవ స్పర్శగా మార్చుము నీ పరిపూర్ణమైనటువంటి విధేయత ద్వారా అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పనివారు అనగానే నేడు ఉన్నటువంటి నవీనకరమైనటువంటి ప్రపంచంలో నాకు ఫలానా 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 అన్నటువంటి విధంగానే సాగుతూ ఉంది. కానీ పరిచర్య దేవుడిది, నేను దేవుని వ్యక్తిని, దేవుని పట్ల దేవుని యొక్క నామమున నేను వెళుతున్నాను, దేవుని ప్రజల కోసం నేను ఎన్నిక కాబడి ఉన్నాను అన్నటువంటి స్పృహ ఉన్నటువంటి వారి కోసము ప్రభువు మనందరినీ కూడా ప్రార్థించమని అడుగుతున్నారు. అదేవిధంగా పునీతుడైనటువంటి పునీత జెరోమ్ గారు ఈ విధంగా చెబుతున్నారు, మీరు ప్రబోధించేటువంటి ఆ దేవుని వాక్కును, దేవుని స్పర్శను, దేవుని రాజ్య విస్తరణని సమానముగా అందచేయము. సమానముగా ఏముంది, మనం చెప్తాము, ఎవడైతే వినాలనుకుంటారో వారు వింటారు, ఎవరైతే వినకూడదనుకుంటారో వారు వినరు అన్నటువంటి ఆలోచన నేను చదువుకునేటప్పుడు ఈ ఆలోచన నాకు కలిగింది. కానీ ఆ మాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఇక్కడ పేదలు పెద్దలు, లేకుంటే పేదలు ఉన్నవారు, మతి ఉన్నవారు, మతి లేనటువంటి వారు, విఘ్నులు లేకుంటే విజ్ఞానము లేనటువంటి వారు అన్నటువంటి తేడా లేకుండా నీవు సరి సమానుగా, అంటే నీ పరిచర్యలో తేడా చేసుకోవద్దు, నీ పరిచర్యను మార్చవద్దు, మనుషులను బట్టి పరిచర్య చేయవద్దు అని పునీతుడైనటువంటి జెరోమ్ గారు సెలవిస్తున్నారు. అదేవిధంగా పునీత క్రిసోస్తం గారు కూడా తోడేళ్ల మధ్యలో మనము ఉండడం, గొర్రెల వలె మనం ఉండడం అన్నటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ విధంగా చెబుతున్నాడు. కాపరులమైనటువంటి మనం, గురువులమైనటువంటి మనం, ప్రబోధకులమైనటువంటి మనం అక్కడ రక్షణ పొందాలి అనుకున్నటువంటి ఆత్మలకు ఏనాడు కూడా ఆటంకముగా మారకూడదు. చాలా గొప్ప పితృపాదులు వీళ్ళందరూ కూడా, క్రిసోస్తంగా, జెరోమ్ గారు, క్రిస్టఫర్, వీళ్ళంతా చాలామంది ఉన్నారు, పితామహులైనటువంటి వారు. ఇదిగో తోడేళ్ల వలె వాళ్ళు ఉన్నారని నిన్ను రమ్మంటున్నాడు. కానీ వారంతా కూడా మతానికి నాయకులు. మొదటి పట్టణంలో మనం అదే గమనించాం. నాకు సంబంధం లేకుండా నాయకులని ఎన్నుకుంటూ ఉన్నారు, నాకు సంబంధం లేకుండా రాజులను ఎన్నిక చేస్తూ ఉన్నారు. వెండి బంగారం తీసుకొని వచ్చి వారి ప్రతిమలను పూజింప ఆరంభిస్తూ ఉన్నారు అని హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు వాపోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే క్రిసోస్తం గారు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, గొర్రెల వలె తోడేళ్ల మధ్యకు పంపుతున్నానంటే అర్థం ఏమిటి? అక్కడ తోడేళ్ళు ఏమి కూడా లేవు. ప్రబోధకులమైనటువంటి మనమే తోడేళ్ల వలె ఉన్నాము. ఆళ్ళ వలె కాకుండా నీవు గొర్రె పిల్ల వలె సాధు స్వభావముతో క్రీస్తు ప్రభు యొక్క స్పర్శను అందించేటువంటి వాడుగా, క్రీస్తు ప్రభు యొక్క మాట మాత్రమే మాట్లాడేటువంటి వాడుగా ముందుకు సాగాలి. అందుకే ఆయన ఇంకొద్దిగా ఎక్కువ చెబుతున్నాడు. ఏంటంటే, ఇక్కడ అపోస్తలు శిష్యులైనటువంటి వారు ఎవరి గురించి వారు ప్రబోధించబోతున్నారంటే నీ పరిచర్య గురించి కాదు. అక్కడ క్రీస్తు ప్రభు యొక్క ప్రవక్తల ప్రబోధము అన్నటువంటిది ఇప్పటికే నాటివేయబడింది. అక్కడ పంట వేయబడి ఉంది. ఆ పంటను సేకరించడానికి నిన్ను పంపుతున్నాను. నువ్వేదో కొత్త పంట వేయాలన్నటువంటి ఆలోచన కాదు. అందుకే పనివారిని, పంట కోయువారిని పంపమని మీరు దేవుని అర్థించండి, మనవి చేయండి అని ఆయన చెబుతున్నాడు. కాబట్టి ఈ స్పర్శ ప్రతి ఒక్క ప్రబోధకుడికి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు, క్రీస్తు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా ఈ స్పర్శతో ముందుకు సాగాలి. మనం చేస్తున్నటువంటి చిన్న మంచి మాట సాయము కానీ, లేకుంటే మనం చేస్తున్నటువంటి 4 అణాలు ఇతరులకి అందించడం కానీ, అంతా కూడా దేవుని నామమున దేవుని పంట కోయడంలో భాగమని మనం ముందుకు సాగాలి. ఆ ఆలోచనతోనే చేయాలని గొప్ప నమ్మకముతో ముందుకు వెళ్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భావములను, అలాంటి మంచి కాపరులను, మరి ముఖ్యంగా ప్రబోధకులను పంపించమని దేవాతి దేవుని బలిపూజల మనసారా వేడుకుందాం.
స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ బొసగిన జీవితం స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితం చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్మ పవిత్రమునర్చి మాకు నిత్య జీవముల భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించైదము నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమున స్వీయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతెలగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. అన్ని అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడివారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితములకు కాపాడునుగాక, ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు. పెండ్లి విందు కాదిది, పండుగ విందు కాదిది, మనలను రక్షించే క్రీస్తు ప్రభుని విందిది. మనలను రక్షించే క్రీస్తు ప్రభుని విందిది. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు. ఆత్మలో శక్తి లేక సొమ్మసిల్లిపోయావా, హృదయములో వేదనలే మోయలేకున్నావా. ఆత్మలో శక్తి లేక సొమ్మసిల్లిపోయావా, హృదయములో వేదనలే మోయలేకున్నావా. నీ కోసమే నేనున్నానని పలికిన, నీ కోసమే నేనున్నానని పలికిన
ప్రభుని విందు ఆరగించి సంతోషం పొందుమా. ప్రభుని విందు ఆరగించి సంతోషం పొందుమా. రండి రండి జనులారా పరమనాథుని విందుకు, రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు. రండి రండి జనులారా పరమనాథుని విందుకు, రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. పరిశీలించు చూడుడు ప్రభువెంత మంచివాడో మీకే తెలియను, అతనిని శరణు వేడువాడు ధన్యుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచూ ఉన్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా. వందనం 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 వందనం. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా. అడిగినదే తడువుగా ఇచ్చువారు మీరని, అద్భుతాలు చేయగా మహిమలెన్నో కలవారని. పరితాప హృదయులను ఊరడించు వారిని, పాపాత్ముల మనసును మార్చువారు మీరని. నిన్ను వేడగా నీ దరికి చేరగా మాకు తోడుగా చెంతనుండుమా. అభయమిచ్చి శుభము గూర్చి ఆదరించుమయ్యా. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా
ఓదార్చువారా, వందనం వందనం వందనం, వందనం వందనం వందనం. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా.